ఇది వచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో నా యొక్క జీతం. ఇది నాకు తెలిసి 5వ నెల ప్లేస్ అనుకుంటా. ఉద్యోగంలో చేరిన తర్వాత 5వ నెలది. ఎంతో కష్టపడ్డ తర్వాత, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత వచ్చినటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగం నాకు టీజీటీగా గురుకులాల్లో. ఎన్నో సంవత్సరాలు మనం అందరం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి నోటిఫికేషన్ వచ్చాక ఎంతో కష్టపడి ఉంటాం అందరం. కానీ కొంతమందికి ఉద్యోగం వస్తుంది, కొంతమందికి రాదు. మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఇట్లా నేను ఎన్నోసార్లు చేశాను. లాస్ట్కి నాకు ఈ ఉద్యోగం అనేది వచ్చింది. కష్టపడి సంపాదించుకున్నానే చెప్పాలి. నా డ్రీమ్ వచ్చి అసలు డిఎస్సిలో ఉద్యోగం పొందాలని, కానీ అది త్రుటిలో తప్పిపోయింది. నాకు ఈ ఉద్యోగం వచ్చి డిఎస్సి కంటే 1 మంత్ ముందు వచ్చింది. కానీ అయినా కూడా నేను 1 మంత్ వెయిట్ చేశాను డిఎస్సి రిజల్ట్స్ కోసం. అందులో వస్తుందని అంత నమ్మకం ఉండే డిఎస్సిలో నేను ఉద్యోగం పొందుతా అనేసి అసలు 1 మంత్ దాకా జాయిన్ కూడా అవ్వలేదు. కానీ అది జస్ట్ కొంచెంలో పోయింది పాయింట్లలో. అయినా ఇంకా నిరాశపడద్దు కదా, ఇందులో జాయిన్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నా. కానీ ఏదో ఒకటి నాకు ఈ ఉద్యోగమైనా వచ్చింది. ఇది కూడా లేక ఎంతోమంది బయట బాధపడుతూనే ఉన్నారు. మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ చదువుకుంటూనే ఉన్నారు. వారితో పోలిస్తే నేను అదృష్టవంతురాలని అనుకుంటా ఈసారికి అయితే. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా ప్రతిసారి ఉద్యోగంలో నోటిఫికేషన్లకంటే అప్లై చేసి రాసి కష్టపడి చదివి కొంచెంలో పోయింది. మొన్న కూడా డిఎస్సి కొంచెంలో పోయింది, కానీ ఇది వచ్చింది. మళ్ళీ అయినా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే ఎవరికైనా కోరిక ఉంటుంది కదా, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా మంచి ఇది కావాలి అనే కోరిక ఉంటుంది. ఎవరు కూడా అక్కడ అయిపోవాలనుకోరు కదా. ఇప్పటికీ నాకు ఈ ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం సమయం గురించి నా అంటే ఇంట్లో టైం కోసం కొంచెం కేటాయించడానికి ఎక్కువ టైం దొరుకుతుందని డిఎస్సికి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఏమో చూడాలి ఈసారి డిఎస్సిలో ఉద్యోగం వస్తుందా అనేది. ఇది వచ్చి నా జీతం ఎంత అంటే బేసిక్ స్కేల్ వచ్చి టీజీటీకి 42,300, డిఏ వచ్చేసి 11,163 రూపాయలు, అండ్ హెచ్ఆర్ఏ వచ్చేసి 10,152 రూపాయలు వస్తుంది. ఇట్నే సిసిఏ ఐఆర్ ఇవన్నీ కలిపి 66,580 వస్తుంది. ఇందులో 200 రూపాయలు వచ్చి ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ ఇంకేదో 100 రూపీస్ కట్ అయింది. యాక్చువల్గా నాకు 10% సిపిఎస్ కూడా కట్ అవ్వాలి, కానీ ఇంకా కట్ అవుతలేదు. అదన్నీ కట్ అయితే నాకు తెలిసి 60,000 వస్తుంది ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే, ఈ జీతంతో నేనైతే సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే ఇంత మాత్రం ఉద్యోగాలకు కూడా బయట ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు రావడం కోసం. ఇది నా నా యొక్క జీతం, మొదటి జీతం అని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఇంతే ఉంది. కొంచెం మొదటి నెల జీతం కూడా ఇంతే అనుకుంటా. అదే మీ మొదటి జీతం ఎంతో కామెంట్ చేయండి. మీరు కూడా మీ మొదటి జీతాన్ని ఎంత అందుకున్నారు, ఏ సంవత్సరంలో మీరు జాయిన్ అయ్యారు, ఎంత వస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎక్కడ జాబ్ చేస్తారనేది కూడా. అండ్ నేను కూడా ఈ ఉద్యోగం చేస్తూనే ఇప్పుడు మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. దానికి సంబంధించిన వీడియోలు కూడా పెడతాను, చూడండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా నా యొక్క సలహాలు అనేవి ఇస్తాను. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నాను, అది మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూద్దాము. అలాగే ఇంకేంటంటే ఏముందండి, మీరు కూడా ఇంతకుముందుకు ఏదైనా జాబ్ చేసి ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా జాబ్ చేసి ఉంటే మొదటి జీతం ఎంతో కామెంట్ రూపంలో చెప్పండి.